చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గాని తగిలిస్తే కనిపించేది చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము. ఇవే కనిపిస్తాయి. ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్లు చాలా ఇచ్చుకుంటూ రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్, ఒకే టైంలో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, నిజంగా ఇది అతిపెద్ద స్కామ్ కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కు ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్ కు నిజంగా మెరిట్ తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తా ఉంది కదా, అతడి ఐడి కనిపించకుండా చేశారు, అతడి ఐడిని కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు, అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్ లో మార్పులు ఆయన పేరు లేదు. మెరిట్ లిస్ట్ లో మార్పులు ఇష్టానుసారంగా, ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ కన్నా మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు? అతని డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి తన పేరుని ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? క్వశ్చన్స్ ఇవి. చివరికి ఏం జరిగింది? ఈ మనిషి కోర్టుకు పోయినాడు. నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని. మనిషి ఇప్పుడు కోర్టు కేసు ఉంది. ఆ మనిషి కోర్టుకు పోయినాడు, నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదని. కీలక బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం,
రెండోది అతడి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్ట్ ఇవ్వకపోవడం. మూడోది అతడి వివరాలను మాయం చేయడం. తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం పేపర్ లీక్ అయినట్టేగా, ఒప్పుకున్నట్టేగా మీరు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.